దండం పెట్టాలని కూడా తెలియదా దండగ దండనాయక? దండం ఉండా అది పెట్టడానికి కూడా ఇల్లు లేకుండా చెయ్యి ఇరిచేసినాడు మహాప్రభు. ఎవడు వాడు? అన్నమాచార్యుడనే పెద్ద భక్తుడు. ఎంత విప్లవకారుడు మహాప్రభు. అడుండ్లా అడు కొండకు వచ్చేసినాడు. వచ్చి ఎర్రి పాట ఉండ్లా అవన్నీ బాడుతా ఉంటాడు సామే. పాడి మన ఏరియాలో ఉండ్లా ఆ వెంటేసి తిరుగుతూ ఉంటాడు ప్రభు. ఉండి కాసులు ఉండ్లా అవి మన ఆస్థానానికి పంపబడలేదంట. తిరుమలలో తమ అధికారం ఉండ్లా అదోడు మింగేసేలా ఉన్నాడు సామే. మరి నువ్వేం పీకుతున్నావు అక్కడ? ఇదేంటి అని గట్టిగానే అడిగాను సామే. అడిగినందుకే రెండో తూరు ఎముకలు విరగొట్టేసాడు. నీకు చెప్దామని ఇట్లా పరిగెత్తుకుంటా సామే. కండ బలం చూపించుకోరా అంటే పిక్క బలం చూపించుకున్నావన్నమాట. నీకు సిగ్గు లేదు, మాకు తీరిక లేదు. ఈ రోజు మేము మరో రాజ్యానికి స్వయంవరం కోసం వెళ్ళబోతున్నాం. అక్కడ మా కండ బలం చూపెట్టి ఆ సుందరాంగిని చేపట్టి ఆ తరువాత మేము తిరుమలకి వస్తాం. ఆ విప్లవకారునికి పెళ్లి చేస్తాం. యువరాజులారా, మా కుమార్తె స్వయంవరానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఆపండి. ఈ పెనుగొండ రణచండ గండబేరుండో రాకుండానే ఈ స్వయంవరం జరిపించడానికి నీకెన్ని గుండెలు రాజమామా? ఈ తప్పు చేసినందుకు నిన్ను మన్నిస్తా. ఎందుకో తెలుసా? అదుగో తెరచాటు నుండి దొంగ చూపులతో మా సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ రే రాజా రే రే రాజా అంటూ మా కోసం రెపరెపలాడిపోతున్న నీ కుమారి మా సుకుమారి పూరేకు సోకు నిన్ను మన్నించమంటుంది మామా. అవును, ఈ ఆసనాల మీద కూర్చున్న ఉల్ఫాగాళ్ళంతా ఎవరు? వారు కూడా మీలాగా స్వయంవరానికి విచ్చేసిన రాకుమారులు. తొక్కలేం కాదు. కాదు, పొడుగు దేశం గొడుగు రాజులం. ఏ దేశం? పొడుగు దేశం. పొడుగు దేశం. చూడు రాకుమారా, శుభప్రదంగా స్వయంవరం జరగవలసిన సభాభవనాన్ని సంగ్రామ రంగంగా మార్చడం సంప్రదాయం కాదు. చావుంటే సత్తా ఉంటే స్వయంవర పరీక్షలో నెగ్గి మా కుమార్తెను చేపట్టు. ఏమిటా పరీక్ష? 3 ప్రశ్నలు. ప్రశ్నల? రాజమామ, స్వయంవరం అంటే ధనస్సుల్ని ఎత్తి వెరచమనాలి, కొండల్ని పిండి చేయమనాలి, గురి చూసి చేపల్ని కొట్టమనాలి. అంతేగాని పిట్ట కథలు చెప్పు, పొడుపు కథలు విప్పు అనడం కాదు. ఓహో, అంతటి ఘనుడమా? అది చూస్తాం. నవ్వాపి చెప్పు. ఎవరక్కడ? ప్రభు. ఆ విల్లంబు ధనుస్సు సభా మధ్యంలో పెట్టు. ఆ పండు నెత్తి మీద పెట్టుకో. ఆ భటుడికి పిసరంతైనా గాయం కాకుండా ఆ పండుని పగలగొట్టాలి. అలా పగలగొట్టిన వారికి మా కూతుర్ని కట్టబెడతాం. రాకుమారులారా, ఏ పులకరే తమరేమిటి బాబు? ధీరాలు భీరాలు పలికారుగా, వాక్కురా అదే. కొట్టను, కొట్టలేను. అపరాజమామ, నిజానికైనా కయ్యానికైనా సమానమైన వాళ్ళనే చూసుకోవాలి. అందుకని ఏమిటిది? బాదం పప్పు. అయితే ఏమిటిప్పుడు? ఇదేమిటయ్యా, పప్పు నానెత్తిన పెట్టావు? పప్పు పగల కొడతా. వద్దు. పప్పు తీసావు, తలకు గురి పెడతా. వద్దు. గుడ్డిలాడి, ఒక్కసారి ఇలా వస్తే మీకు చిన్న వినోదం చూపిస్తా. వినోదమా? మేము సిద్ధం. మత్తు కళ్ళ మలిని వర్ణాల తర్వాత తడిసిపోతోంది నాకు. తెమలవయ్యా, అదేమిటయ్యా అటు తిరిగి ఇటెక్కు పెట్టావు? ఇటు చూసి అటు కొట్టడమే మా మాయాజాలం మామా. మామా, పగిలిందా పప్పు? రెండు ముక్కలైంది అల్లుడు. అలా అల్లుడు గారు, అలా
నీ ధనుర్విద్యా నైపుణ్యం అపూర్వం, అద్భుతం, అమోఘం. అమ్మా, మాలికాధారణం చెయ్యి. ఓహో కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వరములు గుప్పెడువాడు, కొండలంత వరములు గుప్పెడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వరములు గుప్పెడువాడు, కొండలలో నెలకొన్న కొండలలో నెలకొన్న కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. అన్నమాచార్యుడనే ఎంత విప్లవకారుడు మా ప్రభు. తిరుమలలో తమ అధికారం ఉందా? అదోడు నింజేసేలా ఉన్నాడు స్వామి. ప్రభు, దేవి, ఆ మధుర గాయకుణ్ణి మట్టు పెట్టకుండా మన ఆస్థాన గాయకుణ్ణి చేస్తే మహదానందంగా ఉంటుంది ప్రభు. అటులనా? అటులనే మాకు ఆ గానము నచ్చినది. మేము సంగీత ప్రియులము కదా. అంతేకాక తొలిరే తర్వాత మీరు కోరిన తొట్ట తొలి కోరిక ఇది. కాదనలేం. కండబలం ప్రదర్శించం, రాజకీయం ప్రదర్శిస్తాం. మహాగాయకులకు మంగిడీలు. శ్రీనివాస కృపా కటాక్ష సిద్ధిరస్తు. మీరు పెనుగొండ మహాసామ్రాజ్య మార్తాండులం, విద్వాంసులకు విధేయులం, సరసులం, సాల్వ నరసింహ నామధేయులం. మీ గురించి విన్నాం, మిమ్మల్ని కలుసుకోవాలని స్వయంగా కదిలి వచ్చాం. మేము శ్రీవారి ఆస్థాన దాసులం. ఆ స్థానం వదిలి ఎక్కడికి రాలేం. మీ పాటలకు పట్టాభిషేకం చేయిస్తాం. క్షమించండి. ధనకనక వస్తు వాహనాలు, అగ్రహారాలు అన్నీ సమర్పించుకుంటాం. మీరేనా చెప్పొప్పించండి. కళాకారుల ప్రతిభ రాణించాలంటే రాజాశ్రయం కావాలని పెద్దలంటారు. మీ పాటలు 10 మందికే కాదు, ప్రజలందరికీ అందాలి. అందుకు ప్రచారం కావాలి. అలాగని శ్రీనివాసుడే సంకల్పించి వీళ్ళని పంపాడేమో. ఆ శ్రీనివాసుని సంకల్పం అదే అనుకుంటే అలాగే కానివ్వండి. ధన్యులం. మహామంత్రి ప్రభు. సంకీర్తనాచార్యుల వారి ప్రయాణానికి వెంటనే ఏర్పాట్లు చేయండి. ప్రభు. ఎరగతీస్తానని వచ్చా ఇట ఎదురుకొట్టాడు ఎందుకురా? ప్రభువులంటే అంతేరా మరి. ఎప్పుడు తాగుతారో ఎప్పుడు తాలు తారుగుతారో ఆడకే తెలుదు మరి. సంకీర్తనాచార్య, మధురమైన మీ గానంతో మమ్మల్ని, ఈ సభని ఆనందడోలికల్లో ఉలలాడించవలసిందిగా మా ప్రార్థన.